ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి మరి శివబాలాజీ గారికి పెళ్ళామా, ఆప్షన్ బి పెళ్ళామా, ఆప్షన్ సి పెళ్ళామా, అంతకుమించి అడిగితే ఆవిడ కొడతారు. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు మీకు, అదే ఆప్షన్, ఏదో చూస్ చేసుకోండి. ప్లీజ్ కూర్చోండి. యా, జనరలీ ఇలాంటి కాన్సెప్ట్ తో కూడుకున్న పాటలు తెలుగుకి న్యూ కదా. చాలా వరకు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి, సిచ్యువేషనల్ సాంగ్స్ అంటుంటాం మనం, దాంట్లో విజువల్స్ వాటితో కలిపి వస్తుంటుంది. బట్ ఏంటిది ఇది చేయడానికి గల ఇది కాన్సెప్ట్ ఏంటంటే దీనికి కొత్త పేరు పెట్టాము, మ్యూజికల్ నరేషన్. ఈ కాన్సెప్ట్ అనేది టోటల్ కొత్త అన్నమాట. అంటే ఒక టోటల్ కంటెంట్ ఒక 8 minutes to 10 minutes లోపు చెప్పేయాలి. ఫస్ట్ సీన్ లోనే ఆ క్యారెక్టర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి మొత్తం చెప్పేసేయాలన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూస్ సాంగ్, ఒక చిన్న సిచ్యువేషన్ ఏమన్నా ఇవ్వాలి, ఏదో పాజిటివ్ ఆర్ నెగటివ్, తర్వాత ఒక సాంగ్ కంటిన్యూ అయితే కన్క్లూషన్. ఇది కాన్సెప్ట్. అంటే ఒక సినిమా చూసినట్టు ఒక కాన్సెప్ట్ ఒక సాంగ్ త్రూ చెప్పేస్తున్నారు అంతే అండి. ఎందుకంటే రీల్స్ చూసి వచ్చిన షార్ట్ టైమ్ లో చెప్పేయాలి అని. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఏవా మ్యూజిక్ అనేది విష్ణు మంచు ప్రొడక్షన్. ఇది రేపు మేము కలవబోతున్నారు. అవును. సో దానికి ఆయన సిఇఓ. సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వర్క్ చేస్తుంటే యాక్చువల్ గా యంగ్స్టర్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలని ప్లాన్ తోటి వచ్చామన్నమాట. న్యూ టెక్నీషియన్స్, యాక్టర్స్ అలా. సో ఇది సాంగ్ చేస్తూ ఉండగా టీం వచ్చేసి సరే మీరు చేస్తే బాగుంటది కదా, మీరు చేస్తే బాగుంటది కదా లాంచ్ కి అంటే, సరే చూద్దాము, ఫస్ట్ ఫినిష్ చేద్దాము, తర్వాత చూద్దాం. సరే ఓకే చేద్దాం అని చెప్పాను. దాని తర్వాత మెల్లిగా వచ్చేసి సరే మేడం మీద చేస్తే బాగుంటది కదా అన్నారు. ఇంకా అది నా పర్మిషన్ కదా, తన పర్మిషన్ అయితే తను నచ్చితే చేస్తుంటారు అని చెప్పాను. సో అలా టీంలో వచ్చారు లోపలికి. ఓకే, అంటే మీ పర్మిషన్ కదా, ఏ పర్మిషన్ అని అనుకున్నాను. అంటే ఆర్టిస్ట్ వైస్ అయితే మన పర్మిషన్స్ ఇవ్వకూడదండి, చాలా డేంజర్ అది. అసలు ఫస్ట్ ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇమీడియట్ గా చెప్పారు లేదా దానికి ఏమైనా కొంచెం? హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఎవ్రీవన్. Thanks for being here. Thanks for all the media for being here. It's lovely meeting you again after a while. Thank you. ఫస్ట్ వీళ్ళు నన్ను మేము ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము, విష్ణు మంచు ఇలాగా రిపీటెడ్ గా సాంగ్స్ ఒక తన ప్రొడక్షన్ లో యంగ్స్టర్స్ ని, రీల్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ అసలు వాళ్ళ రీల్స్ లోనే వాళ్ళ టాలెంట్ అంతా చాలా చూపిస్తున్నారు. అలా యంగ్ టాలెంట్ అంతా ఎంకరేజ్ చేయాలనేసి సాంగ్స్ లాగా మనం చేద్దాము. సాంగ్స్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ సాంగ్స్ అన్నమాట. అలా అని ఐడియా వేసి ఈయన దాని మీద వర్క్ చేస్తున్నారు. హిస్ లైక్ లీడింగ్ దట్ కాన్సెప్ట్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడు మెల్లగా సాంగ్స్ కొంచెం అది డెవలప్ అవుతూ ఉండగా ఈ సాంగ్ ఇలా కావాలి, ఈ రైటర్, ఈ సింగర్ అలా అంతా ఫైనలైజ్ అయ్యి ఫైనల్ గా సాంగ్ ఫైనలైజ్ అయినప్పుడు సార్ మీరే చేస్తే బాగుంటుంది ఫర్ ద లాంచ్, ఇలా ఒక ఛానల్ రాబోతుంది, ఇలా ఒక మ్యూజిక్ సాంగ్స్ ఉండబోతున్నాయి అని లాంచ్ కి మీరే చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు దెన్ ఇంటికి వచ్చి మధు ఇలా ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, నీకు జస్ట్ వినిపిస్తారు డైరెక్టర్ వాళ్ళు, సో జస్ట్ విను నువ్వు ఎలా ఉందో చెప్తున్నారు అనమాట. సో వచ్చి చెప్పడం స్టార్ట్ చేశాక మీరు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెస్తారన్న. మీరు యాక్చువల్ గా అప్పటి వరకు నేను అందులో తెలియదు, మీరు కూరగాయలు తెస్తారంటే నేను ఎందుకు వచ్చాను మధ్యలో అంటే కాన్సెప్ట్ హస్బెండ్ పర్మిషన్ అంటే అల్టిమేట్ పర్మిషన్ అనుకుంటారు. సో చెప్తూ చెప్పేశాడు అనమాట. చెప్తే అప్పుడు దెన్ ఇస్ లైక్ నేను యూజువల్ గా ప్రిఫర్ చేయను, మమ్మల్ని ఆల్రెడీ ఇంటర్వ్యూ యాజ్ ఎ కపుల్ గా చాలా చూస్తూ వాట్ ఐ థింక్ ఈస్ ఇంకెవరైనా బెటర్ గా ఇప్పుడు కరెంట్ జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా యాక్ట్రెసెస్ వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటది అని ఫీల్ అవుతాను. ఎంత అదృష్టం అండి. మామూలుగా అయితే హౌస్ వైఫ్ కూడా అనుకుంటారు, ఒకవేళ సెలబ్రిటీ వాళ్ళ ఆవిడ జస్ట్ హౌస్ వైఫ్ లైక్ అన్ని కేర్ చేసే వాళ్ళన్నా నన్ను పెట్టి చేస్తేనే మా హస్బెండ్ పక్కన వేరే అమ్మాయి వద్దు, కావాలంటే ఉట్టి సేలలు చేయండి అనే పిల్లల్ని చూసాను నేను. బట్ అంటే ఇక్కడ ఏంటంటే నేను యాక్ట్రెస్ గా కంటే ఒక సెల్ఫిష్ వైఫ్ గా ఆలోచించాను అనమాట. అంటే ఇలా ఉంటే మా ఆయనకి బెటర్ గా ఉంటుంది. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఏది బెస్ట్ అనేది ఆలోచిస్తాను, నేను చేస్తే బెస్ట్ ఉంటుందా లేదా ఐ కెనాట్ జడ్జ్ అనమాట.
సో ఇంతకుముందు ఒకసారి అడిగినప్పుడు నేను చేయలేదు, దానికి ఇప్పటికీ చెప్తుంటారు నువ్వు చేయలేదు అని. అందుకని అమ్మయ్య ఐ గాట్ సెకండ్ ఛాన్స్ టు సే ఎస్, అండ్ ఏదైతే ఆ డిసాటిస్ఫాక్షన్ ఉందో అది తీసేయచ్చు, అండ్ ఇట్స్ జస్ట్ సాంగ్. సో సాంగే కదా, ఇట్ వుడ్ బి లవ్లీ అండ్ పీపుల్ లవ్ అస్ యాజ్ ఎ కపుల్. తర్వాత చాలా కొత్తగా అనిపించింది ఆ గోదావరి యాస కూడా. చూసారంటే నేను 3 రోజులు షూట్ చేసాము, యాక్టివ్ గా 1.5 day 2 days లో సాంగ్ షూట్ చేసాం అనమాట. సో ఇంకొక వారం రోజులు అక్కడ ఉంటే ఆ యాస కంప్లీట్ గా మాట్లాడేస్తానేమో వచ్చేసింది నాకు. సో వీ హ్యాడ్ ఫన్ అలా అన్నమాట. అలా నన్ను చెప్పనట్టు ఈ ప్రాజెక్ట్ లోకి లాగారు. మొత్తానికి అలా మీరు వచ్చేసారు. సో కాదు శివాలజీ గారు, లైక్ నిజంగానే అంటే ఆన్ స్క్రీన్ అయితే చూసాం భయపడ్డా, ఆఫ్ స్క్రీన్ ఏంటి పరిస్థితి? కంటి చూపుతో ఏం భయపడ్డారు? మీరు భయపడ్డం నేను చూసా ఉంటున్నాను. ఆఫ్ స్క్రీన్ లో అలా ఏమన్నా అంటే నిన్న వచ్చినప్పుడు చెప్పారు కదా, నా ఎక్స్ప్రెషన్ లోపల ఉంటుంది బయటికి రాదు. అయ్యో అవును, ఇంకా బాగా ఉంటుంది. ఓకే, అంతే అనమాట, లోపలే ఉంటుంది. రేసుగురంలో శృతి హాసన్ లాగా చిదంబరం గారు ఆల్సో. సో కదండి విష్ణు మంచు గారు లైక్ వెరీ టాలెంటెడ్. చాలా ఒక పక్క ఎడ్యుకేషన్ లైక్ స్కూల్స్ హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకో పక్క ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తున్నారు, అండ్ ఇంకొక పక్క ఆయన యాక్ట్ చేస్తున్నారు. సో అగైన్ ఈ కాన్సెప్ట్ ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుంది అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుని రావాలి దానికి ఐడియా ఇవ్వదు విష్ణు గారు మీదా లేకపోతే? Thanks everyone for coming here. First like to thank Shiv Balaji and Madhumita for this great collaboration. So this is one of the initiative from AVA Music. So AVA Music is part of Mr. Mohan Babu sir's production house in MBC. So always Mr. Mohan Babu sir and also Vishnu Muthu sir has always been supportive in identifying talents and how to give a platform for them. So that's why the idea behind AVA Music formed. So we are here now to give opportunity and provide platform for any new talents. That's the idea behind this AVA Music. So anyone has any interesting ideas or a concept, please don't hesitate. It can be any ideas or concepts. We are here to give you a platform. So today the song has been launched. It's now available in 70 countries today. So we thank Believe Digital. So Believe Digital is one of our partners who is supporting us in the initiative. So now after our next big release, which you're going to see on screens on April 25th, Kannappa. After that, now we are going to come with a lot of new independent music. So we already lined up a lot of music talents. So you're going to see a lot coming in AVA Music. So anybody wants to reach out to us, please don't hesitate. We are available 24/7. We are ready to support. So this is one of the initiative. This is our first collaboration. So thanks to Shiv Balaji and Madhumita for this great association. Because see, any talent today needs a platform and also a personality and a celebrity to support. So that is why we feel really happy to have this collaboration. సో స్టార్టెడ్ బ్యూటిఫుల్ అని చెప్పాలన్నమాట. అండ్ ఒక డౌట్ ఉంది, మేము కాంటాక్ట్ పర్సన్ సార్ ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? The description has an email ID. So the YouTube description has an email ID. So అది noted. yeah. అండ్ ప్రజలు ఎలా అనిపించింది కాన్సెప్ట్ అంటే బుక్ మై షో లో ఇప్పటి వరకు షో బుక్ చేసుకోండి అని చెప్తున్నారు మీరు సినిమా, ఇప్పుడు బుక్ మై సాంగ్ అంటారా మీరు కూడా? యాక్చువల్లీ మాకు దీంతో రెవెన్యూ రావడానికి కొంచెం బాధగా ఉంది. ఇఫ్ ఇట్ ఇస్ ఎ మూవీ వి వుడ్ హావ్ సోల్డ్ టికెట్స్. కరెక్ట్, యా. కానీ పర్సనలీ when I saw the content, it is very raw. I mean like I have experience of watching maybe thousands of movies, series and all that. There is a very good appeal. I mean the entire color palette, the tone of the thing, the rawness, the backdrop, of course the language, the slang that is used. It is very beautiful. నాకెందుకో ఏదో వెబ్ సిరీస్ కి ఇది ఒక స్టార్టింగ్ లా అనిపిస్తుంది. అంటే జస్ట్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇది అంటే ఐ ఫీల్ ఐ మీన్ మన వెబ్ సిరీస్ తో లేదు, చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. ఐ థింక్ సేమ్ క్యారెక్టర్స్ మేబీ డెవలప్డ్ ఇంటూ సంథింగ్ బిగ్ and we will all see in future. I mean it's just my wish. ఐడియా ఇచ్చేసారండి, పట్టేసుకుంటాం మేము. అసలు నిజంగానే ప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు. అంటే అది ఇంకా ఉంటే బాగుంది అనిపించింది, కాన్సెప్ట్ అనేది ఇంకా ఉంటే బాగుంటుంది. అసలు దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి ఇంకా సిరీస్ లాగా తీసుకుని రావచ్చు మీరు. మేబీ విష్ణు గారు ఇప్పుడు వింటారు కాబట్టి ఇది ద్వారా సో ఏదో ఒక ఐడియా ఆయనకి వస్తుంది ఇప్పుడు. And I would also want to thank Shiv Balaji garu, Madhumita garu for using this platform.
it's a privilege for us actually to host you. And as I was telling yesterday also, Shiv Balaji garu had been a great support for the Red Lorry Film Festival. He's extended everything. I mean, our team knows him. We were all bothering him for every small issue. He'd been patiently supporting us and helping us. Thank you, sir. Thank నేను you. హ్యావ్ టు థ్యాంక్ యూ అండి బికాస్ నార్త్ లోనే ఇక్కడ గోవాలో జరుగుతూ ఉండేది ఎప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ అంటే దాన్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి అండ్ రెడ్ లారీ ఆల్రెడీ ఇట్స్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ వచ్చేసి మా మా చందమామని పెట్టడం ఈ సాంగ్ వచ్చేసి ఇట్స్ గుడ్ అంటే ఈ లాంచ్ ఎలా చేద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్ గా ఐడియా వస్తే మీ దగ్గర చెప్పిన తర్వాత ఇమీడియట్ మీరు కూడా ఓకే అన్నారు. సో ఎందుకంటే ఇట్స్ నాట్ మీరు వచ్చేసి ఆర్గనైజేషన్ ఒక డిసిషన్ కాదు. సో లాట్ ఆఫ్ ప్రాసెస్ విల్ బి దట్ బట్ అయినా కూడా మీరు ఫాస్ట్ గా దీంట్లో అప్రూవల్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ టుమారో ఇస్ గోన్ టు బి ద బిగ్ ఈవెంట్. కనప టీమ్ వస్తుంది. Yes, yes, yes. సో ఇట్స్ నైస్. యాక్చువల్లీ మీ బజ్ మొత్తం సిటీ మొత్తం ఉంది. అంటే లారీ ఫుల్ తిరుగుతుంది అసలు రెడ్ లారీ. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రెడ్ లారీకి సూపర్ జర్నీ అన్నమాట. ఇది ఒక హ్యాపీ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పాలి. అండ్ ఎంత సక్సెస్ఫుల్ జర్నీ అంటే ఇక్కడ పిల్లలు ఏడవడం విన్నాం మనము. అంటే పిల్లలతో సహా వచ్చి చూస్తున్నారు. సో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతూ ఉంటాయి ఒక్కొక్క స్క్రీన్ లో. అండ్ ఫ్యామిలీ అంతా వచ్చి దీన్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారంటే అక్కడే సక్సెస్ అని చెప్పాలి. అండ్ ప్లస్ ఎవరికైనా ఇద్దరిని కలిపి చూస్తున్నాం మనం. చాలా రేట్లీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఎస్పెషల్లీ సాంగ్ లో. బయట ఓకే లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎలా ఉంది చెప్పండి. Good evening, sir. I have a question for you, sir. Sir, it's me. కుంకుమ్ సార్, కుంకుమ్ సార్. ఏది ఇంట్రో ఏది లైట్ అనుకున్నారు కనపడకపోతే ఓకే చెప్పండి. Sir, how do you balance your personal and professional life relationship, especially when you are in movies or series or anything, sir? How do you manage it? మీరు ఎలా చేస్తారో అలాగే నేను చేస్తాను. అంటే ఇంకా కాలేజ్ లో కదా నెక్స్ట్ కంటిన్యూ సార్ తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. బికాస్ కాలేజ్ లో ఉన్నాను సార్. తను ఇంకా చెప్పాలనుకుంటున్నాను. ఓకే కాలేజ్ చదువుతున్నారండి మీరు? B.Tech third year. యాక్చువల్ గా నేను బెటర్ గా ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే పర్సనల్ లైఫ్ మొత్తం నేను బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి. స్ట్రెస్ ఫ్రీగా వర్క్ చేసుకుంటున్నారు. గుడ్ వన్ యాక్చువల్లీ. ఆన్సర్ Hi, sir. ఎలా My name is Nandini. Hi, ma'am. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈరోజు. సార్ ఈ రోజు అంటే లైక్ మీరు మీ వైఫ్ తో వర్క్ చేశారు కదా ఇన్ ది సాంగ్. హౌ డిడ్ యూ ఫీల్? అంటే వేరే హీరోయిన్స్ తో కూడా చాలా వర్క్ చేశారు. కంపేర్ టు దట్ వైఫ్ తో వర్క్ చేయడం అనేది గురించి అడుగుతున్నారు మీరు? అంటే ఇట్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కాబట్టి అదే మనం వర్క్ మీదనే ఉంటుంది. ఆ షార్ట్స్ మీద, ఎక్స్ప్రెషన్స్ మీద, డైలాగ్ సింక్ మీద, వాటి మీద ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఆపోజిట్ లో ఇప్పుడు పని చేసేటప్పుడు టేక్ అయిపోయిన తర్వాత ఇంకో కొంచెం బెటర్ చేస్తే బెటర్ ఉంటుంది. ఆ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో అంతే. ఇంకేమైనా ఉంది మీది ఆన్సర్? వి నీడ్ ఆన్సర్ ఫ్రమ్ మ్యామ్ ఆల్సో. అంటే వేరే హీరోయిన్స్ తో అయితే కొంచెం కెమిస్ట్రీ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది రైట్ ఫ్రమ్ ఫస్ట్ షాట్ ద కెమిస్ట్రీ యూ కెన్ సీ. అండ్ అదే బికాస్ హీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డైరెక్షన్ సైడ్ ఆల్సో అండ్ టేకింగ్ సైడ్ ఆల్సో. ప్రతిదీ కొంచెం హడావుడిగా బికాస్ వీ హ్యాడ్ టు ఫినిష్ ద సాంగ్ టైం లిమిట్ లోనే విత్ ఇన్ ద బడ్జెట్ ఫినిష్ చేయాలనుకున్నాము. సో దానికి అంటే వేరే ఎవరైనా ఉంటే కొంచెం స్ట్రెస్ ఉండేదేమో టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో అండ్ దెన్ డూ దిస్. బట్ ఐ వాస్ లైక్ హాఫ్ ఆఫ్ హిస్. సో ఇద్దరు ఒకే కార్లో వెళ్ళొచ్చు, ఒకే టైంకి వెళ్ళొచ్చు, రెడీ అయిపోయి వెళ్ళొచ్చు. సో వెయిట్ చేయాల్సిన పని లేదు. తర్వాత కొట్టుకోవచ్చు, మళ్ళీ ఎంజాయ్ చేసుకొని పొద్దున్న అసలు ఏం జరిగినట్టు మళ్ళీ హ్యాపీగా షూట్ చేయొచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ అదే లైఫ్ యాక్చువల్లీ. థింగ్ అంటే యాక్చువల్ హ్యాపీనెస్ ఏంటంటే ఇద్దరిది సింగిల్ టేక్ అన్నమాట. సో టైం చాలా కన్జ్యూమ్ అవ్వలేదు అసలు దానికి. సో ఇట్ వాస్ అండ్ ఎవ్రీ షార్ట్స్ ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఆ షాట్ రావడానికి కష్టపడలేదు. రైట్. సో కో యాక్టివ్ అంత పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఈ సాంగ్ కాకుండా ఫ్యూచర్ లో ఫిలిం వచ్చే ఛాన్సెస్ ఉందా? లైక్ ఇప్పుడు ఐడియా ఇచ్చారు వెబ్ సిరీస్ అని, మీరు ఇంకా సినిమా ఇచ్చారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఈ సాంగ్ లో చూస్తే లైక్ నాకు ఒక ఐడియా వచ్చింది, క్రైమ్ థ్రిల్లింగ్ గా చేయొచ్చు అని చెప్పేసి. క్రైమ్ థ్రిల్లర్.
అంటే మ్యామ్ ఒక సాంగ్ లో చెప్తుంది కదా, మీరు నాకు కావాలి అని చెప్పేసి, లైక్ బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో తన ఫాదర్ తన మీ క్రియేషన్ కి అసలు హ్యాట్స్ ఆఫ్. జీవితంలో మీరు చూసారంటే సాంగ్ లో అందరూ బై ఎండ్ ఆఫ్ ద సాంగ్ మనకి అర్థమైపోతుంది కదా, ఆ కోడి పందాలు వీటన్నిటిలో ఒకసారి వెళ్ళిన వాళ్ళు మనం ఎంత చెప్పినా ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ మళ్ళీ వాటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ టాపిక్ కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ దట్ డ్రాగ్స్ దెమ్ ఇన్ టు ఇట్. సో అది లైఫ్ ని కూడా ఒక్కొక్కసారి, అంటే కోడి పందాలు అంత సీరియస్ కాదనుకోండి, ఇది కొంచెం ఆన్ ద ఫనియర్ సైడ్ ఇది. బట్ ఒక్కొక్కసారి రైవలరీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఆయన చెప్పినట్టు ఆ థాట్ కూడా లైఫ్ అవతల అపోనెంట్ ని చంపేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కోడి పందెంలో వాళ్ళు అంటే ఆపోజిట్ పర్సన్ విలన్ అవ్వచ్చు, అవును, అలా చంపుకుంటే చాలా బాగా చెప్పారు. అపోజిట్ పర్సన్ విలన్ అవ్వచ్చు సార్, ఎందుకు మీరేం అవ్వచ్చు? స్టోరీ టెల్లర్. డైరెక్టర్. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇది అబ్జర్వ్ చేశారంటే ఎవరన్నా ఆ కోడి పందెం సీన్ అప్పుడు ఒకడు వచ్చేసి ఇలా కొట్టుకుంటాడు, ఒక షాట్ పడుతుంది. దీనికి క్లైమాక్స్ 2 పెట్టాము. ఒకటేమో ఈ క్యారెక్టర్ అసలు ఇంకా మారదు అన్నట్టు, ఇంకోటి ఏంటంటే ఆడుతూ ఉండగా బిందె పెట్టుకుని చూస్తూ ఉంటారు, చూస్తూ చూస్తే అలా ఎక్స్ప్రెషన్ మారుతుంది అనమాట. ఇతను ఆడుతూ ఆడుతూ వెనక నుంచి ఒక కట్ట పార్ట్ పడుతుంది, అది బ్లాంక్. సో అది ఇంకో క్లైమాక్స్ అది అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో ఐ హోప్ బోత్ ఆఫ్ యూ గెట్ ఎ ఫిలిం లైక్ మీరు కూడా ఫ్యూచర్ లో హోప్ లైక్ మీరు కూడా ఒక స్టోరీ తీసుకుని రావాలని. శివబాలాజీ గారు అండ్ మధుమత గారు, సో సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే చాలా ఫ్రెష్ పేర్ లా అనిపించింది, అంటే చూస్తున్నప్పుడు కొత్త వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో క్వశ్చన్ ఏంటంటే, సో మధుమత గారు అంటే సాంగ్ లో కోడి పందాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఒట్టేయించుకున్నారు కదా, అలా రియల్ లైఫ్ లో శివబాలాజీ గారి దగ్గర ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది మానేయాలి, చాలా అవసరం ఉంటుంది. రియల్ లైఫ్ లో అది మానేయాలి అని ఎప్పుడైనా అక్కడ ఏం జరిగిందో రియల్ లైఫ్ లో అదే జరిగింది. కోడి పందాలు పెట్టారు సార్. అలా కాదు, వాట్ ఎవర్ ఆస్పెక్ట్ యూర్ ఆస్కింగ్. అలాగే ఏదో అనుకుందాం, ఒక ర్యాండమ్ థింగ్ ఐ ఆస్క్డ్, he said yes, I'll stop, and then it continued. So నువ్వు మారో బావా అనుకొని అది yeah. సినిమా ముందు Hope you all enjoyed it. Thank you. ఒక హ్యాండ్ తో రెడ్ లైన్ వైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ సాంగ్ వరకు తీసుకొచ్చినందుకు, ఇక్కడ లాంచ్ చేసినందుకు వన్స్ అగైన్